మా వాట్సాప్ ఏం రుద్దుకుంటున్నావు కాలు? వాసన బాగా వస్తుంది, నాకు ఆకలి వస్తుంది. ఏం చేసినావు వంట? ఏం వంట చేయలేదురా, నేను విపరీతంగా కాలు నొప్పి చాలా అయింది. ఈరోజు వంట అలేఖ్య నాన్న చేస్తున్నారు. ఓఫో, నాకు రెస్ట్ ఇచ్చిండ్రు. కాలు నొప్పి విపరీతమైందిరా. మరి నాకు ముందే చెప్పద్దా? నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వస్తే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. సో సర్జరీ లేకుండానే లాభం కాదు, అసలు నువ్వు థ్యాంక్స్ చెప్తావు నాకు. అంత రిలీఫ్ ఉందంట. సో వెంటనే అంటే విత్ ఇన్ డేస్లోనే తగ్గిపోయిందంట, అసలు సర్జరీ లేకుండా. సో ఏదో కొత్త టెక్నిక్ వచ్చిందంట. ఒకసారి మనం వెళ్ళి చూద్దాము అదేంటో. ఈరోజు నువ్వు ఫ్రీ ఉంటే, ఎందుకంటే చాలా పెయిన్ ఎక్కువ వస్తుంది నాకు. మామూలుగా కూర్చున్నా పెయిన్ వస్తుంది, నడిచినా పెయిన్ వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కనుక్కుంటా. ఈరోజు సాయంత్రం వెళ్దాము. సాయంత్రం ఎందుకు అంటున్నానంటే వాసనలు బాగా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆకలి వేస్తుంది, ఫస్ట్ తిందాం. సో తిన్నాక వంట అంతా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. సో పోదాం. ఎందుకంటే నాకు అర్థమైంది, రీసెంట్గా నువ్వు యూఎస్ పోయి రావడము, లేదంటే అక్కడ వెళ్ళడం ఇక్కడ రావడము. చాలామంది నన్ను బయట కలిసినప్పుడు అడిగినరమ్మా, ఏమైంది ఈ మధ్య అమ్మ డ్యాన్స్ చేయట్లేదు, వీడియో చేయట్లేదు, పెట్టట్లేదు అని చెప్పి. సో నాకు సేమ్ అంటే రుతుకుంటున్న అమ్మ గుర్తొస్తుంది. అమ్మమ్మ కూడా అట్లే, సో అట్లా కనుక్కుంటా వెళ్ళిపోదాం. డన్. సో లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇమీడియట్గా బయలుదేరి హాస్పిటల్ వెళ్ళిపోయాం అనమాట. ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. సో ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. సో ఫస్ట్ అయితే మేము కాల్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అంటే అవైలబిలిటీ చెక్ చేసాం అనమాట, డాక్టర్ ఉన్నారు లేదా అని చెప్పి. సో ఉన్నారు అని తెలియగానే వెంటనే సేమ్ డే వెళ్ళిపోయాం అనమాట. నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. ఇక్కడికి కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? సో నేను చెప్పండి మ్యామ్. బ్యాగ్ ఎక్కడ పెట్టండి, చెప్పండి మ్యామ్. నాకు ఈ నీ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. ఓకే. సో ఇంతకుముందు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను యూఎస్ కూడా వెళ్ళొచ్చాను అనమాట. సో దానివల్ల కాలు ఎక్కువైంది. ఇంకా ఆడవాళ్ళు కిచెన్ లో వంట చేయడం అది ఇది ఎక్కువ నిలబడడం చేయడం వల్ల కూడా వెయిట్ పెరిగాను ఈ మధ్య ఎక్కువ. సో దానివల్ల కూడా పెయిన్ ఎక్కువ అయిపోయింది. మీకు రెండు కాళ్ళకి ఉందా నొప్పి? ఒకటే లెఫ్ట్. సో సయాటికా పెయిన్ కూడా లెఫ్ట్ కే ఉంది. సో దానివల్ల ఈ పూజలు వ్రతాలు చేయాలంటే కింద కూర్చోవాలి. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ వెంటనే ఇమీడియట్ గా ఆపరేషన్ కి వెళ్ళండి అని అడుగుతారు కదా. సో మా ఇంట్లో మేము కన్వర్జేషన్ స్టార్ట్ చేసాం అనమాట. సో చేస్తూ ఉంటే అమ్మ కొంచెం భయపడ్డారు. అంటే మళ్ళీ హాస్పిటల్స్ వెళ్తే, అంటే ఇంతవరకు తనకు తెలిసిన ట్రీట్మెంట్ ఏదో చేసుకోవడము, సమ్ కైండ్ ఆఫ్ మసాజెస్ ఇట్లా ఆయిల్ పెట్టుకోవడం, సో ఇవే ట్రెడిషనల్ వేస్ అన్ని వాడుతుంటే. సో నేను అన్నాను, కొంచెం ఈ మధ్య ఈ ఇపియాన్ అనే క్లినిక్ చాలా ఫేమస్ అవుతుందమ్మా, మనం చూస్తున్నాం కదా. నేను రివ్యూస్ చూసాను, చాలా ఫీడ్బ్యాక్ కూడా విన్నాను. పర్సనల్ నా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారంట వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తీసుకొని. సో మంచి రిజల్ట్ ఉంది, వెళ్దామమ్మా అని చెప్పి నేను తీసుకొచ్చాను. సో మరి ఏముండదా సర్జరీ అంటే ఏముండదు మ్యామ్. మీ ఏజ్ ఓన్లీ 55 కదా మ్యామ్? 52 ఏజ్ లో మీకు మోకాలు నొప్పి స్టార్ట్ అయింది కదా సార్. ఈ ఏజ్ లో సర్జరీ చాలా కష్టం, ఓకేనా? సో నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇది ఈ రోజు నుంచి ఈ నొప్పికి రెస్పాన్సిబిలిటీ నాది, ఓకేనా? చూస్తాను. ఈ పియాన్ లో ఇది పేషెంట్ కేర్ చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తాను, లోపల ఏం జరుగుతుంది ఇది ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత డాక్టర్ కు ఒకసారి మొత్తం ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాం. ఇదే సేమ్ ప్రోటోకాల్ పేషెంట్స్ కి కూడా చెప్తాను, బికాస్ పేషెంట్ కూడా ఐడియా ఉండాలి కదా నా బాడీలో ఏం జరుగుతుంది. పేషెంట్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, రైట్ సార్? సో 20 minutes లో ఇది స్కాన్ అయిపోతుంది మ్యామ్. తర్వాత వి విల్ డిస్కస్ మోర్. ఓకే. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. జయప్రద గారు నమస్కారం అండి. రండి కూర్చోండి. హాయ్, బాగున్నారా? సో మీ హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యామండి. సో తన సజెషన్ ప్రకారంగా నేను స్కానింగ్ తీశారు. నీ పెయిన్ చాలా మోకాలు నొప్పికి. సో
మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి జయప్రద గారు? దాదాపుగా 1 year నుంచే 1 year నుంచా? 1 year నుంచి మీ ఏజ్ 52+. 52. సో 1 year నుంచి మీరు రొటీన్గా మీ యాక్టివిటీస్లో పెయిన్ వస్తుందా, రెస్ట్లో కూడా పెయిన్ వస్తుందా? ఎక్కువగా కింద కూర్చొని లేవటం వల్ల నడుస్తుంటే కూడా ఒక్కొక్కసారి కళ్ళుకు మని పక్కకి వెళ్ళిపోతుంది అలా కాలు. ఒకసారి అబ్బా అనేసి సెట్ చేసేస్తే ఏమనిపించింది, రెస్ట్ చేసుకుని తగ్గుతుంది, అదర్వైజ్ పెయిన్ ఉంటుంది. అదే కొన్ని ఈ మోకాలు నొప్పిలో మోకాలు నొప్పి అన్నది జనరల్గా 50 years దాటిన తర్వాత ఏదైతే ఒక న్యాచురల్ చేంజ్, ఇది జబ్బు కాదు. అవును. సో కాకపోతే మనం ఏంటంటే ఈ మోకాలు నొప్పి నాకేంటి మోకాలు నొప్పి రావడం 50 yearsలోనే నా మోకాలు అరిగిపోయిందా అన్న అవాయిడెన్స్ తోటి అలా 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 మన పనులు మనం ఆపకుండా అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తుంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు మీరు 52 yearsలో మీకు ఎంతైతే నొప్పి మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను నడుస్తుంటే, నిలబడి వంట చేస్తుంటే లాగుతుంటుంది, కూర్చుంటే తగ్గుతుంటుంది అన్నది ఇంకా పెరిగి 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 కూడాను మీకు తర్వాత రెస్ట్లో కూడా పెయిన్ వస్తుంది. ఇట్లా కూర్చుంటే జుమ్ 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 అని లాగు. గత 40-50 సంవత్సరాలుగా రొటీన్గా ఇండియాలో, వరల్డ్లోనే 70% కంట్రీస్ ఫాలో అయ్యే ట్రీట్మెంట్ ఏంటి? మోకాలు ఆపరేషన్. మోకాలు మొత్తం తీసేసి మెటల్స్ పెట్టి సిమెంట్ వేసి అతికించడం, బాల్ మొత్తం నీ రీప్లేస్ చేస్తారు మోకాలంతా. కానీ దీంట్లో కొత్త సిస్టమ్ స్టార్ట్. అలోపతిలో ఎట్లుంటుందంటే ఎవ్రీ 10 yearsకి అన్ని ట్రీట్మెంట్స్ రీసెర్చ్లు మారిపోతుంటాయి. ఇది ఇప్పుడు మోకాలు అరుగుదల అన్నది న్యాచురల్గా జరుగుతున్న ఒక చిన్న చేంజ్. దానికి మొత్తం మోకాలు ఎందుకు తీయాలి? సో మనం ఇప్పుడు ఏం చేసామంటే మీ మోకాలను ఎగ్జామిన్ చేసాం. చేసిన తర్వాత మనం చేసే ప్రయత్నం ఏంటంటే మోకాలు జాయింట్లో, నీ జాయింట్ అంటే ఏ పార్ట్ దెబ్బతినింది? మొత్తం మోకాలంతా చెడిపోయిందా? మోకాలంతా చెడిపోతే మోకాలంతా తీయడంలో తప్పులేదు. కానీ మోకాలంతా చెడిపోయిందా, కొంచెమే చెడిపోయిందా, చాలా తక్కువ పార్ట్ చెడిపోయిందా లేదా అనేది తెలుసుకునే దానికి మనం స్కానింగ్ చేసాం. దీంట్లో మీ లెఫ్ట్ నీ ఏదైతే నొప్పి కలుగు చేస్తుందో దాంట్లో మొత్తం పుట్టు పూర్వత్రాలన్నీ బయటపడతాయి. అసలు ఏమేమి ఉంటాయి స్ట్రక్చర్స్, ఏ పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు నొప్పి వస్తుంది. ఈ నీ జాయింట్ అన్నది బోలాబాల జాయింట్, శివుడు లాగా ఏముండవు, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి కానీ కాంప్లికేటెడ్ జాయింట్ కాదు. ఈ నీ జాయింట్లో ఉండేది ఏంటంటే 2 పెద్ద ఎముకలు ఉంటాయి, ఈ ఎముక ఈ ఎముక, లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ అని ఒకటి ఉంటుంది, దీనిపైన మజిల్స్ ఉంటాయి, అండ్ ఈ బ్లూగా ఉంచండి ఇది కార్టిలేజ్. బోన్స్, లిగమెంట్స్, మెనిస్కస్, మజిల్స్, కార్టిలేజ్, ఇంకేముండవు ఈ 5 స్ట్రక్చర్స్. మన స్కానింగ్లో మీ మోకాలులో లేదంటే మోకాళ్ళు అరిగిపోయాయని ఎవరెవరైతే 50 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత వస్తారో వాళ్ళందరిలో కూడాను ఈ బ్లూగా ఉన్నది ఇది కార్టిలేజ్ లేదంటే గుజ్జు అంటాం. ఇది అరిగిపోవడం ద్వారానే నొప్పి వస్తుంది. ఇది అరిగిపోతే నొప్పి ఎందుకు రావాలి? ఇది అరిగిపోతే ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి, రబ్ అవుతాయి. అంటే 2 ఎముకలు ఇట్లా ఉంటాయి, దాని మధ్యలో ఈ 2 ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది. అది అరిగిపోతూ 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 దగ్గరకు వచ్చి రాసుకుంటుంది. సరే సార్, ఇప్పుడు 2 ఎముకల మధ్యలో మొత్తం గుజ్జంతా అరిగిపోయిందంటే అరగలేదు. ఎక్కడ అరిగింది? ఈ లోపల భాగంలో మట్టుకు అరిగింది. ఇక్కడ ముందు, సైడ్లో, వెనకాల అబ్సల్యూట్గా నార్మల్గా ఉంది. ఓన్లీ ఈ లోపల భాగంలో అరిగింది. ఆ లోపల భాగంలో ఎంత అరిగింది? ఒక సెంటీమీటర్ ఏరియాలో లేదంటే 2 centimeters ఏరియాలో అరగడం వల్ల మీకు మోకాలంతా నొప్పి వస్తుంది. ఇప్పుడు మోకాలు ఆపరేషన్ అంటే ఏంటి? మోకాలు మొత్తం తీసేయడమే. ఇప్పుడు అక్కడ డ్యామేజ్ ఎక్కడ జరిగింది? ఒక చిన్న పార్ట్లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఇది అన్నాను కదా నేను, ఇట్లాగా ఈ చిన్న పార్ట్లో మీకు డ్యామేజ్ అయింది. ఇదేమో నార్మల్, ఇదో 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుంది, ఈ ఎర్రగా ఏం చూస్తారా, ఇక్కడ అరిగితే ఈ మోకాలంతా ఎందుకు తీయాలి? లాజిక్ కాదు అసలు. సో ఈ లాజికల్ ట్రీట్మెంట్ని మనం ఇంట్రడ్యూస్ చేసిన కారణం ఏంటంటే ఇంత డిస్ట్రక్షన్ అవసరం లేదు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంతా. సో దీన్ని ఇక్కడ అరిగిన దాన్ని మళ్ళీ ఇట్లా చేయగలిగితే మీరు బయటపడతారు. దీనికోసమే ఒక ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్ అంటే మీ బ్లడ్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ అంటాం. దాని మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి ఇక్కడ అరిగిపోయిన పార్ట్లో కానీ వేసామంటే అది మళ్ళీ
నార్మల్ అయిపోతుంది ఇట్లా. సో చిన్న పాముకి చిన్న కర్ర, మొత్తం మోకాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ. 2017కు ముందు ఇంతమంది ఆపరేషన్లు ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళకి గత్యంతరం లేదు, వేరే ఆప్షన్ లేదు. నొప్పి నొప్పి భరిస్తారు 1 year 2 years 3 years తర్వాత మిగిలింది ఆపరేషన్. ఆపరేషన్ అంటే అందరికి భయమే. ఆపరేషన్ అనగానే రా కొయ్యనని ఎవరు అడగరు. ఫస్ట్ బయటికి వెనక్కి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్తాం, నలుగురిని అడుగుతాం, అరే రే ఇట్లా ఆపరేషన్ అంటున్నారు, వేరే ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఇవి ఆక్యుపెంచర్లని, పసరని, ఆయిల్ అని, కట్లని కొట్టుకొని ఎట్లాగో తగదు, ఎందుకంటే లోపల రూట్ కాజ్ కరెక్ట్ కాదు కదా. సో అందుకని 2017 ముందు చేస్తున్నాను. 2017లో నేను ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ని ఇండియాలోకి తీసుకొచ్చాను, ఆల్రెడీ ఉన్నదాన్ని పాపులరైజ్ చేస్తాను, అప్పటి నుంచి అందరికీ కూడాను ఒక ఆప్షన్ వచ్చింది ఈ ప్లాస్మా థెరపీతో, పిఆర్పి థెరపీతో. అవగాహన రాలేదండి జనాల్లో కూడా. సో అంటే 7 years కదా, 7 years లో ఇప్పుడు మనకి 5 centers ఉన్నాయి. 3 హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఒకటి, చెన్నైలో ఒకటి. అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా కవర్ అయినట్టే, కేరళ కాకుండా వస్తుందమ్మా ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ కూడా, ఆర్థో డాక్టర్స్ కూడా మన దగ్గర నేర్చుకొని వెళ్తున్నారు, నేర్చుకొని ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ అయిన పద్ధతులు చేస్తే ఇంకొక 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఈ మోకాల ఆపరేషన్లు, షోల్డర్ ఆపరేషన్స్, స్పైన్ ఆపరేషన్స్ బాగా 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 తగ్గిపోతాయి. అదే మనకు కావాలి. ఎందుకంటే మనము మీ బ్లడ్లోని సెల్స్తోనే ఇంక్రీజ్ చేస్తే చిన్న చిన్న ఇంజెక్షన్స్ కంప్లీట్గా నార్మల్ అయిపోతారు, మీ పనులన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. శాశ్వతంగా మీ మోకాలు మళ్ళీ మీకు ఇబ్బంది కలగకుండా, మీరు ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఇది మీ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అయ్యాక కింద కూర్చోవటం, నడవటం, మెట్లు ఎక్కడం అన్నీ చేయొచ్చు, ఓకే ప్రతిదీ చేయొచ్చు, కానీ జాగ్రత్తగా. ఎందుకంటే ఒకసారి అరిగిపోయిన తర్వాత దాన్ని ఎంత మనం జాగ్రత్త పెట్టుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ట్రీట్మెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ చిన్న చిన్నవే ఉంటాయి. చిన్న చిన్న యాక్టివిటీస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ మేము చెప్తాం, అవి ఫాలో అయితే సరిపోతుంది. ఎన్ని సిట్టింగ్స్ కావాలంటారు? మీకు ఇప్పుడు 0.7 కాబట్టి మీకు 4 sittings ఉంటాయి. ఓకే 15 days గ్యాప్ లో రావాలి. 15 days gap. సో ఎవ్రీ టైం వచ్చినప్పుడు మీకు మళ్ళీ కార్టిలేజ్ ఎంత పెరిగింది చూస్తాం, ఏ డ్యామేజ్ ఉంది చూస్తాం, ఏ డ్యామేజ్ ఎంత రీమోడల్ అయింది చూస్తాం. ఇవన్నీ కూడాను స్లోగా కరెక్షన్స్ చేసుకుంటూ మీరేమైనా తప్పులు చేస్తుంటే అవి సరిదిద్దుతాం. ఒక విషయం మీరు గమనించాల్సింది, ఏదో మీ బ్లడ్ కొంచెం తీసుకొని ప్రాసెస్ చేసి టక్కన ఒక ఇంజెక్షన్ వేస్తే మ్యాజిక్ లాగా దడ్ అట్లా ఏమి ఉండదు. ఇదొక ప్రాసెస్, ఇదొక టెక్నిక్, ఇదొక ప్యాటర్న్. అది ఫాలో అవుతున్న సెంటర్స్లోనే దీంట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అదంతా కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం, మంచి కౌన్సిలింగ్ చేస్తాం. ఆ కౌన్సిలింగ్ ప్రకారం మీరు ఫాలో అయితే ఆపరేషన్ సైడ్ చూడాల్సిన అవసరం లేదు, నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. సార్ చెప్పినట్టు మీకు ఒక్కో పేషెంట్ కి ఒక్కోలాగా ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ రిపోర్ట్స్ ని బట్టి ఉంటుంది. కాబట్టి సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చి ఇలా స్కాన్ చేసుకుంటే విత్ ఇన్ మినిట్స్ లోనే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది బయటికి, ఈ స్కాన్ రిపోర్ట్ అనేది. సో దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ఫర్దర్ గా ఎలా ఉండాలి ఏంటనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ. సో మనము ఎంతో టైం బయట స్పెండ్ చేయడానికి వెళ్తుంటాం కదా, సో దాంట్లో ½ hour టైం తీసుకొచ్చి మనం ఇక్కడ స్పెండ్ చేస్తే వీ క్యాన్ నాట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ హెల్త్. సో దేవుళ్ళు అంటారు కదా, ఆ దేవుళ్ళు ఎక్కడో ఉండరండి, ఇలాంటి డాక్టర్ల రూపంలోనే ఉంటారు. నిజంగా మీరు చెప్పిన దానికి చాలా ఇంప్రెస్ అయిపోయానండి. సో మా వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్రజల్లోకి ఇంత అవేర్నెస్ ని తీసుకొస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో నెక్స్ట్ ఫర్దర్ కి వెళ్దామండి. తప్పకుండా మీరు పడుకోండి, మా టీం వచ్చి మీకు డ్రెస్ చేంజ్ చేస్తారు. దాని తర్వాత దిల్ టేక్ బ్లడ్ ఫ్రమ్ యూ. ఆఫ్టర్ దట్ వెన్ బ్లడ్ రెడీ అయింది, సెంట్రిఫికేషన్ అయిపోయింది అంటే విల్ షిఫ్ట్ యూ టు ద ఓటీ. ఓకేనా? ప్రొసీజర్ ఒక 10-15 minutes లో అయిపోద్ది. అది అవ్వగానే నడుచుకుంటూ వెళ్ళొచ్చా? నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అవ్వగానే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? జస్ట్ ఒక 10-15 minutes అబ్జర్వేషన్ లో ఉంటారు. తర్వాత మేము వాక్ చేయించి బాగుంది అంటే మేము పంపించేస్తాం. సరే సరే. ఓకేనా? జయప్రద గారు హలో సార్. హలో, బాగున్నారా? బాగున్నాను సార్. ఆపరేషన్ థియేటర్ టెన్షన్ లేదు కదా? లేదు, ఎందుకంటే ఆపరేషన్ కాదు కదా. కాదు, చిన్న ఇంజెక్షన్ అంటే థియేటర్ లో చేస్తాం. అంటే
ఆపరేషన్ చిన్న ఇంజెక్షన్ ని ఆపరేషన్ థియేటర్ లో ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం చేసే చిన్న ఇంజెక్షన్ అయినా కూడాను ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకుండా సేఫ్ గా మంచి ఏసెప్టిక్ ప్రికాషన్స్ లో ఇంజెక్షన్ చేస్తే ఎటువంటి కూడా కాంప్లికేషన్ రాకుండా ఉంటుంది. ఓకే సార్. సో అంటే ఏ ఇంజెక్షన్ చేస్తున్నా కూడా మనము ఎటువంటి ఇన్ఫెక్షన్ లేని ప్రదేశంలో మనం చేయాలన్నమాట. అది మెయిన్గా ఈపిఆన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో మీకు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కొన్ని మెషిన్స్ ఉన్నాయి చూసారు కదా, ఇది అల్ట్రాసౌండ్ మిషన్, అది ఫ్లోరోస్కోపీ మిషన్. సో ఈ రెండు మిషన్స్ తో మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా 0.7 ఎక్కడైతే అరిగిపోయిందో ఆ ఒక్క ప్లేస్ లో మటుకు మనము మీ రక్తంలోంచి తీసిన ప్లేట్లెట్స్ లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్కిస్తే చాలు అన్నమాట. దీన్నే పిఆర్పి ప్లాస్మా థెరపీ అంటారు. మీరు చూసారా, ఇది పైకి పెట్టిట్లా మీ బ్లడ్ తీసుకున్నాం కదా, బ్లడ్ లో కింద రెడ్ గా ఉంది చూసారా, అదేమో మీ ఆర్బిసి, అది మనకు వద్దు. పైన ఉన్నది డబ్ల్యూబిసి, అది కూడా వద్దు మనకి. ఈ మధ్యలో ఉంది చూసారా చిన్నది, అది పిఆర్పి అన్నమాట. అది చాలా తక్కువ, మనకి 1 ml దొరుకుతుంది. ఆ 1 ml తీసుకొని ఆ 0.7 అని చెప్పాను కదా, అక్కడ మనం వదలాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో అది మట్టుకే మనం దీంట్లోంచి తీసుకుంటాం. ఇప్పుడు మిగిలింది కదా, ఈ మిగిలింది పిఆర్పి అన్నమాట. దీంట్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. ఇది తీసుకొని ఇప్పుడు చూసారు కదా, ఇది మీ బ్లడ్ లోంచి తీసిన ఒక 1.5 ml 1.5 ml పిఆర్పి లేదంటే ప్లాస్మా థెరపీ అనమాట. దీన్ని ఇప్పుడు అక్కడ ఏదైతే పార్ట్ లో అరిగిపోయిందో అక్కడ నేను ఇంజెక్ట్ చేస్తాను అనమాట. మీకు ఇంజెక్ట్ చేసే ముందు కూడాను చిన్న సూదితో ఫస్ట్ నొప్పి లేకుండా ఉండేదానికి ఒక నమ్ చేసే ఇంజెక్షన్, మొద్దుబార్చి ఇంజెక్షన్ ఇచ్చి, అంటే మనం పెట్టేది కూడా చిన్న ఇంజెక్షనే, నీటి లేదు, ఇగో ఇంత చిన్న ఇంజెక్షన్ అనేది మనం పెట్టేది, అది కూడా నొప్పి లేకుండా ఫస్ట్ అనస్థిషియా ఇచ్చి మొద్దుబార్చి తర్వాత మీకు ఇంజెక్షన్ చేయబోతుంది. ఈ అల్ట్రాసౌండ్ మిషన్ తోటి మనము ఆ పార్ట్ ఏదైతే అరిగిపోయింది కూడా ఆ పార్ట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ మనము మన పిఆర్పిని రిలీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఇప్పుడు అక్కడ 0.7 కనపడుతుంది కదా, 0.7 ఇక్కడ మెజర్మెంట్ లో చూడండి, అక్కడ ఎక్కువ అరిగింది అనమాట. సో ఇప్పుడు అదే పాయింట్ లో మన పిఆర్పిని ఇంజెక్ట్ చేయాలి. 0.7 అన్నది అక్కడ ఎక్కువ అరిగిపోయిన పార్ట్ అన్నమాట. సో అక్కడ బోన్స్ రబ్బడం వల్లనే మీకు నొప్పి వస్తుంది. అక్కడ ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అక్కడ ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రతి సిట్టింగ్ కి అది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ 15 days తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ వస్తారు కదా, అప్పుడు 0.7 ఎంత పెరిగిందో మళ్ళీ చెక్ చేసి ఎక్కడ అరిగింది అన్నది పర్ఫెక్ట్ గా కనిపెట్టేది ఇదే మిషన్ అన్నమాట. సో అందుకని ఈ మిషన్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ కనుక్కోవాలన్నమాట. ఆ పాయింట్ మనం తప్పుగా కనుక్కున్నామంటే వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ మిషన్ ద్వారా ఎగ్జాక్ట్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి మళ్ళీ మీ కార్టిలేజ్ ని పెంచే ప్రయత్నం. అయిపోయింది మీ ఇంజెక్షన్. మీ ఇంజెక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. పొద్దున సాయంత్రం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. మా వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తారు, అది మటుకు మానకండి. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, కరెక్ట్ గా చేయండి. తర్వాత 2 months తర్వాత వాకింగ్ కి పంపిస్తాం. అప్పటి వరకు ఎక్సర్సైజ్ ఒకటే. ఎందుకంటే వాకింగ్ ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారనుకో ఆ గుజ్జు పెరగడం తగ్గుతుంది. బట్ 2 months తర్వాత తప్పకుండా చేయాలి వాకింగ్. వాకింగ్ అంటే అందరికి ఇష్టము, తప్పకుండా వాకింగ్ చేయాలి. అనవసరమైన ఫుడ్స్ తినాల్సిన అవసరమే లేదు. మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మీరు ఏ ఫుడ్ పెట్టారో అదే ఫుడ్ కొద్దిగా క్వాంటిటీ తగ్గించి తినండి, చాలు, సరిపోతుంది. సెకండ్ సిట్టింగ్ కి రండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మ్యామ్, నేను డాక్టర్ సుష్మిత, ఐఎమ్ క్లినికల్ డైటీషియన్. సో నేను మీకు డైట్ కోసం చెప్తా, ఓకేనా? సో మెయిన్ ఫర్ ది నీ ట్రీట్మెంట్ మీరు ఏం చేయాలి, బరువు ఎక్కువ చేయొద్దు, ఓకేనా? ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయితే ఏమైతుంది, మీ నీస్ మీద మొకాల మీద ప్రెషర్ పడి చేయాలి. టైం గా తినాలి. మరి నా వెయిట్ అంతా కూడా యువర్ వెయిట్ ఇస్ ఫైన్ నా, ఓకేనా? అందుకే మీరు నార్మల్ జస్ట్ టైమింగ్స్ ఫాలో చేయండి, ఓకేనా? 8:30 బ్రేక్ఫాస్ట్ చేయండి, ఓకే? 10 o'clock ఒక ఫ్రూట్ తినండి, దెన్ 1:30కి లంచ్ చేయండి, 5 o'clock ఏమైనా స్నాక్స్ తినండి, హెల్దీ స్నాక్స్, ఓకే? అండ్ దెన్ 8 o'clockకి డిన్నర్. 8 to 8 ఒక
టైమింగ్ ఫాలో చేయండి అంతే. ఓకే, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఓకేనా, ఆల్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ రాగి, ఓకేనా, బెండకాయ లైక్ లేడీస్ ఫింగర్, రకరకాల బీన్స్ ఉంటాయి కదా, మునగ ఆకు, మునగకాయ, మునగకాయ, ఓకే, సోయా బీన్, మిల్ మేకర్ ఉంటది కదా మ్యామ్, అవి, ఓకేనా, అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ మజ్జిగ, చీజ్ అండ్ ఆల్, వీటిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, అండ్ సన్లైట్ ఇస్ ఫర్ ద వైటమిన్ డి. కాల్షియం అబ్జార్ప్షన్ కోసం సన్లైట్ కావాలి. ఓకేనా, లైక్ వైటమిన్ డి ఇస్ నీడెడ్. సో ఇప్పుడు ప్రొసీజర్ చేశాం కాబట్టి మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, ఫిజియోథెరపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్, కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్, ఈ రెండు మనకి వచ్చేస్తాయి. ఓకే, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మసిల్స్ని, లిగమెంట్స్ని, బర్సాని మనమే చూసుకోవాలి. దానికోసం కావాల్సిన స్ట్రెంథనింగ్ మీకు ఈజీగా చెప్పేస్తాను. చిన్న చిన్నవి ఒక 2-3 స్ట్రెంథనింగ్స్ ఉంటాయి. ఎవ్రీ సిట్టింగ్ లో మీకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ ని బట్టి గ్రేడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ గ్రేడ్ ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి మనకి స్ట్రెంథనింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ డే మీరు మార్నింగ్ ఈవినింగ్ పర్ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. చేస్తాం మనం ఎక్సర్సైజ్. మొదటిది చిన్నగా వార్మప్ తో స్టార్ట్ చేయాలి. 10 times చేసుకుంటారు. ఓకే, తర్వాత ఒక్కొక్క కాల్ని ఫ్రీగా ముడవడం, కాలు ముడవడం, పడుకుంటే కంఫర్టబుల్ అవుతారు. ఫ్రీగా ముడుస్తారు, చాపుతారు, ముడుస్తారు, చాపుతారు. దీనివల్ల మీ రేంజ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. దీని తర్వాత చిన్న బాల్, ఎక్సర్సైజ్ బాల్ కానీ ఒక బెడ్షీట్ ని గుండ్రగా రోల్ చేసేయండి. ఆ రోల్ ఈ సైజ్ లో అవుతుంది. నిదానంగా ఎగ్జాక్ట్ గా మీ మోకాలు కింద పెట్టి దాన్ని కిందికి ప్రెషర్ ఇవ్వండి. దీన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అంటాం. ఒక 10 seconds ఆపండి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ అయిపోతుంది. ఇలా 10 times చేస్తారు. సేమ్ రోలర్ ని తీసుకొచ్చి మళ్ళీ మీరు మడిం కింద పెడతారు. మడిమ మోకాలు కలిపి కిందికి ప్రెషర్ ఇవ్వండి. పర్ఫెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ప్రొసీజర్ అయిపోయింది కదా మ్యామ్. ఎక్సర్సైజ్ చెప్పారు, డైట్ చెప్పేశారు కదా, మీకు కొన్ని మందులు రాసాము, ఆ మందులు కూడా వాడుకోండి. మీకు మధ్యలో ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా కానీ ఇది మా నంబర్, కాల్ చేయండి. 24/7 మీకు అవైలబుల్ గా ఉంటాం మ్యామ్. ఓకే. సో ఇంజెక్షన్ తీసుకున్నా కూడా నడుచుకుంటాం. అవును మ్యామ్, కాబట్టి ఓకే మ్యామ్. ఇది మీ బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకేనా, సో ఇది టెస్టింగ్ చేశాను కదా, దాంట్లో T స్కోర్ కొంచెం తక్కువ ఉంది. మీన్స్ బోన్ అరుగుదల స్టార్ట్ అయింది. సో బోన్ హెల్త్ ఇంపార్టెంట్ ఉంది మ్యామ్. దానికోసం ఎక్సర్సైజెస్ నా టీం చెప్పాను కదా, ఎక్సర్సైజ్ ఫాలో చేయండి, యాక్టివిటీ ఉండాలి, డైట్ ఫాలో చేయాలి. ఓకే, కాల్షియం, మెగ్నీషియం సప్లిమెంట్స్ రాసేసాను. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ మ్యామ్, స్పినచ్, సాబుదానా, రాగి ఇంపార్టెంట్ ఉంది. ఓకే, అండ్ మీకు ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి, నంబర్ ఇచ్చాను కదా. 24/7 మీకోసం అవైలబిలిటీ ఉండాలి. ఓకే మ్యామ్, అండ్ జాగ్రత్త ఉంటే మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చాలా అంటే చాలా ఇక్కడ చాలా కేర్ తీసుకున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా అసలు సెకండ్ థాట్ లేకుండా ఎవరికైతే ఎటువంటి నీ ప్రాబ్లం ఉన్నా కూడా విజిట్ చేయొచ్చండి. చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ కూడా, చాలా మంచి వాళ్ళు ఇక్కడ. మన ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తుంటారో మనకి, నాకు నిజంగా అంత ఫ్రీగా అనిపించింది. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. సో నాకైతే హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే ఈ విధంగా నేను మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించేశాను ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో. సో మీకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.